నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే చాలామంది ఆ ఫోటో బాగుంది, ఈ వీడియో బాగుంది, అది షేర్ చేయరా, రీషేర్ చేయరా అని అడుగుతుంటారు. అయితే నేను ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాను? నా పర్మిషన్ లేకుండా మీరు నా స్టేటస్ ఫోటో అయినా వీడియో అయినా మీరు మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు, మీ స్టేటస్గా మార్చుకోవచ్చు. అయితే మరి మీ స్టేటస్ నాకు నచ్చితే, ఇంకో 10 మందికి నచ్చితే, 1000 మందికి నచ్చితే వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉందా? దానికి మరి మీరేం చేయాలి అంటే మీరు మీ డివైస్లో పర్మిషన్ ఇవ్వాలి. అది ఎలా ఇప్పుడు చెప్తాను. కానీ నేను చెప్పే ఈ టిప్, ఈ ట్రిక్, ఈ చిట్కా చాలామందికి ఉపయోగపడుతుంది. కామన్ పబ్లికే కాకుండా మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, హోల్సేల్ రిటైల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఇంకా బిజినెస్ గ్రో అవుతుంది, వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. అది ఎలా? ఫస్ట్ ఏం చేయాలి? వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. మెను ఎలా ఇప్పుడు చూపిస్తాను. ఇలా వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ స్టేటస్ కోసం పర్మిషన్ ఇవ్వాలి. వాట్సాప్లో మీరు ఆ స్టేటస్ అలో చేయాలి. నేను 10 మందికి ఒక ఫోటో, వీడియో, ముఖ్యంగా వీడియోలో ఇది బాగా పనిచేస్తుంది. నేను స్టేటస్ సెట్ చేసుకుంటే కనుక అది 10 మందికి షో అవుతుంది. ఇది షేర్ అయిపోతుంది. నా స్టేటస్ ఎవ్రీడే అబ్జర్వ్ చేసే వాళ్ళకి, అది ఫాలో అయ్యే వాళ్ళకి షేర్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కూడా నేను నేను స్టేటస్గా పెట్టుకున్న ఫోటో కానీ, వీడియో కానీ మీరు మరోసారి పెట్టుకుంటే దాన్ని రీషేర్ అంటారు. ఒకసారి నేను పెట్టుకుంది షేర్, దాన్ని మీరు పెట్టుకుంటే రీషేర్ అంటారు. రీషేర్ అవుతుంది కదా. సో ఎలా అంటే పర్మిషన్ ఇచ్చి ఉండాలి. దానికి మొదటి స్టెప్ వాట్సాప్ ఓపెన్ చేసి దాంట్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇలా మొత్తం లిస్ట్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది సెట్టింగ్స్, వాట్సాప్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్ మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. ఇలా మొత్తం మెనూ ఓపెన్ అయిపోతుంది. మొత్తం మెనూ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గమనించండి, పైనుంచి రెండవది ప్రైవసీ, దాంట్లోకి వెళ్ళాలి. సో దాని మీద క్లిక్ చేస్తే, దానిపైన క్లిక్ చేస్తే ఇలా అకౌంట్ కింద ప్రైవసీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించండి, మనకు కావాల్సింది పర్మిషన్ ఇవ్వటం. దానికోసం ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇదిగో లింక్స్ కింద స్టేటస్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇలా పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఆ పేజ్ మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ గమనించండి, పైనుంచి 1 2 3 4th ఆప్షన్, అక్కడ పర్మిషన్ ఇవ్వబడలేదు. నా స్టేటస్ మీరు డైరెక్ట్ పెట్టుకోవాలంటే, నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా పెట్టుకోవాలంటే నేను ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి. మరి మీ స్టేటస్ నాకు నచ్చితే మీ డివైస్లో కూడా ఈ స్టెప్స్ ఫాలో కావాలి. ఇది చేస్తేనే కదా. సో ఇక్కడ అలో షేరింగ్ ఉంది కదా, దీనికి బటన్ ఇనేబుల్ చేయాలి. డిజేబుల్ అయి ఉంది, ఇనేబుల్ చేయాలి. ఆఫ్లో ఉంది, ఆన్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ బాణం గుర్తున్నాయి కదా రెండు, ఇది షేరింగ్, రీషేరింగ్. నేను పెట్టుకుంటే షేరింగ్, అదే స్టేటస్ మీరు పెట్టుకుంటే రీషేర్ అవుతుంది. ఎలా? ఈ స్టెప్స్ అన్నీ మొదటి నుంచి ఇవన్నీ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇనేబుల్ అయిపోయింది. ఇలా ఉంటే డిజేబుల్, ఇలా ఉంటే ఇనేబుల్. సో ఇలా ఆఫ్ ఉన్న బటన్ని మీరు ఆన్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది అంటే అది యాక్టివేట్ అయిపోయిందని అర్థం. ఓకే, సో ఇది చాలా సింపుల్ మెథడ్. జస్ట్ మీకు వాట్సాప్ మీద పట్టు ఉంటే కనుక, ఫోన్ మీద కమాండ్ ఉంటే జస్ట్ 1 minute.
అయితే కొంతమందికి షో కాదు, నేను చెప్పేది ఈ ఆప్షన్ కనబడదు. మరి అప్పుడు ఎలా? మీ వాట్సాప్ని ప్లే స్టోర్లో పెండింగ్ లేకుండా చూసుకోండి. సో ఈ బటన్ కనబడాలి. అప్డేట్ వెర్షన్లో మాత్రమే ఉంది, పాత వాట్సాప్లో లేదు. అందుకే ప్లే స్టోర్ ఏదైనా పెండింగ్ ఉందో చెక్ చేసుకోండి, అక్కడ అప్డేట్ పెట్టుకోండి. తర్వాత ఫోన్ రీస్టార్ట్, రీబూట్ ఇవ్వండి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేయండి. అప్పుడు ఈ ఆప్షన్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, ఆప్టిమైజ్ అవుతుంది, స్మూత్గా రన్ అవుతుంది. సో ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అందరి కోసం బాగా ఉపయోగపడుతుంది. టెలిమార్కెటింగ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉండే ట్రిక్. వాట్సాప్ షేరింగ్ అండ్ రీషేరింగ్కి అలో చేసే విధానం ఇందాక తెలుసుకున్నారు. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీసారి చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.